అందరికీ నమస్కారం అండి. నేను ఎస్పీ నాయక్ సోమ్లా దాదా. మీరు చూస్తున్న టోరీ బంజారా. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దరిదాపులా 14,000కు పైచిలుకున్నటువంటి బంజారా తండాలు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 60-70 లక్షలకు పైచిలుకున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఈరోజు ఒక ప్రభుత్వాన్ని గెలిపించాలన్నా, అదే ప్రభుత్వాన్ని మళ్ళీ ఓడించాలన్నా కూడా ఏకపక్షంగా ముక్త కంఠంతోటి ఒకే దిక్కు ఒరిగినారనుకో ఈరోజు ప్రభుత్వాన్నే నిర్ణయించేటువంటి ధైర్యం, దమ్ము ఉన్నదంటే బంజారా వాళ్ళకు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంతమంది ఉన్నప్పటికీ మరి ఈరోజు అక్కడక్కడ ఇంకా చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మాదొక సూటి ప్రశ్న, మా రిక్వెస్ట్ అనుకోండి, లేకుంటే మా డిమాండ్ అనుకోని, కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి ఈ యొక్క చిన్న విన్నపం. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మేమందరం ఒక్క దిక్కుండి 35 సీట్లు పైచిలుకు అంటే ఏకీగ్రీవంగా మేమందరం ఒక్క దిక్కుండి ఈరోజు 35 సీట్లు మీకు ఇస్తే మీరు అధికారంలో ఉన్నారన్న మాట మీరే ఒప్పుకున్నారు. స్వయంగా మీ నోటి ద్వారానే ఈ అవనిపై ఉన్నటువంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్లకు పైచిలుకు ఉన్నటువంటి ప్రజలందరూ విన్నారు. ఇది నిర్దక్షం, ఇది సాక్ష్యం. అయితే ఇక్కడ మాకు మీరు చేస్తున్నటువంటి పనులు బాగానే ఉన్నాయి. అయితే మరి ఏంది ఈ అవనిపై ఉన్నటువంటి బంజారా ప్రజలు దరిదాపులా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్లకు పైచిలుకున్నటువంటి ఈ బంజారా జాతి, మరి ఒకే భాష, ఒకే వేషధారణ. మరి వీళ్ళందరూ కొలిచేటువంటి మహనీయుడు, మహానుభావుడు, మా దైవం సేవాలాల్ మహారాజ్ గారు. మరి సేవాలాల్ మహారాజ్ గారి గొప్పతనం, ఆయన ఆశీర్వాదం మరి ఎంత గొప్పదో మీకు తెలుసు. మరి ఈరోజు ఈ సేవాలాల్ మహారాజ్ గారి ఆశీర్వాదంతో కూడా ఈరోజు నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు, మహనీయులు, ప్రధానమంత్రి వాళ్ళు కూడా ఈరోజు రామరావు మహారాజ్ గారి ఆశీర్వాదం గురించి విన్నారు. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఒక మంచి పుణ్యక్షేత్రం. మరి మాకు సేవాలాల్ మహారాజ్ గారు అనంతపురం జిల్లా గుత్తి గొల్లలదొడ్డులు అంటే మా దరిదాపులో మీకు అందరికీ తెలుసు. అక్కడ జన్మించి పౌరాదేవి, మహారాష్ట్రలో ఉన్నటువంటి పౌరాదేవిలో ఈరోజు జీవ సమాధి తీసుకోవడం జరిగింది. అయితే మా తెలంగాణలో కాదు, యావత్తు భారత అవనిలో ఉన్నటువంటి బంజారా ప్రజలు సేవాలాల్ మహారాజ్ గారికి మరి మా దైవంగా కొలుచుకున్నటువంటి మహారాజు. మరి ఇక్కడ మాకు మందిరం మీకు అందరికీ తెలుసు. గొప్ప పుణ్యక్షేత్రాలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. మరి అందుకోసానికే ఇప్పుడు తులజాపూర్లో మరి తులజా భవాని శక్తిపీఠం 3.5 శక్తిపీఠం ఒకటే జాగాలో ఉన్నది మీకు అందరికీ తెలుసు. ఈ భారతదేశంలో 52 శక్తిపీఠాలు ఉన్నప్పటికీ మా బంజారాకు ఒకే ఒక శక్తిపీఠం మాకు ఇక్కడ పౌరాగఢ్లో ఉన్నది. అలాగే ఇక్కడ అనంతపురం జిల్లాలో కూడా ఉంది. అయితే మీరు ఇంతకుముందు చాలా సందర్భాలలో మా సేవాలాల్ మహారాజ్ గారి ఒక భవ్య మందిరం అంటే చాలా బ్రహ్మాండమైన మందిరం అంటే పెద్ద 125 దరిదాపులో ఇప్పుడు అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంది ఇక్కడ హైదరాబాద్లో ట్యాంక్ బండి కాడ. నిజంగా ఆ పని గత ప్రభుత్వం చేసింది, ధన్యవాదాలు. మరి అలాగే ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క మహనీయులు ఉంటారు. మరి మా సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహం మీరు ఎక్కడో మారుమూల నల్లమల్ల ప్రాంతాలు అక్కడ మద్దిమడుగులో అక్కడ అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉన్నటువంటి అక్కడ అంటే అక్కడికి బస్సు సౌకర్యం కూడా లేదు, మంచినీటి సౌకర్యం లేదు. అక్కడికి పోవడానికి స్వతహంగా ఎవరి వాహనాలు వాళ్ళకు ఉంటే తప్ప అక్కడికి పోలేం. మరి అటువంటి అదేదో అక్కడ ఇస్తా ఉన్నారు మీరు. ఎందుకంటే మీ ఆలోచన మంచిదే, సేవాలాల్ మహారాజ్ గారి ఆశీస్సులు మీకుంటే మీకు ఎప్పుడు విజయాలే కలుగును గాక. కాకపోతే ఇక్కడ మీరు చేసే పని బాగుంది, కానీ చేసేదేదో 10 మందికి నచ్చేలా, ఇప్పుడు ఒకరికి నచ్చేలా చేయకూడదు. దీన్ని రాజకీయం ఇంకా దీన్ని చేయకూడదు. అందుకోసానికే మా అందరి తరపున ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి 70 లక్షలకు పైచిలకు ఉన్నటువంటి బంజారా కుటుంబ సభ్యుల తరపున మరొకసారి మీకు మా నుండి మీకు రిక్వెస్ట్, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీరు ఆ కట్టేదేదో ఆ సేవాలాల్ మహారాజ్ గారి మందిరం అంటే ఆ విగ్రహం అదేదో మాకు బంజారా హిల్స్ మీకు తెలుసు. సేవాదాస్ ఈ జిల్లా ఇప్పటికీ సేవాలాల్ మహారాజ్ గారి పేరు మీద ఉన్నటువంటి ఈ బంజారా హిల్స్లో సేవాదాస్ జిల్లా ఇప్పటికీ ఆ సేవాలాల్ మహారాజ్ గారి పేరు మీద ఉంది. అది ఇప్పుడు గోల్కొండ కిల్లలో మా సేవాలాల్ మహారాజ్ గారు చేసినటువంటి త్యాగం, ఆయన చేసినటువంటి భక్తిని మెచ్చి ఆనాటి నిజాం రాజులు కూడా బాజాబ్తుగా బంజారా దర్వాజాని కూడా రాసి పెట్టినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి మీకు తెలుసు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామితో పాచికలని తన మనసునే గెలుచుకొని ఈరోజు ఆ భగవంతుడి పేరు అంటే వెంకటేశ్వర స్వామిని పేరు బాలాజీ అని నామకరణం చేసినటువంటి మహనీయుడు హతీరాం బాలాజీ గారి గొప్పతనం మీకు తెలుసు. మరి ఇలాంటి జాతి వాళ్లకు రుణపడి ఉంటే నిజంగా మీకు ఎప్పుడు విజయాలే తోడుంటాయి. అందుకోసానికే రేవంత్ రెడ్డి గారికి మా హంబుల్ రిక్వెస్ట్ సార్, మీరేదో అక్కడ మధ్యమడుగులో కట్టతా అన్న విగ్రహం ఏదో ఇక్కడనే మాకు బంజారా హిల్స్లో కానీ లేకుంటే మా ఇక్కడ ఉన్నటువంటి గోల్కొండ కిల్లలో కానీ లేకుంటే ఇక్కడ
ఈ ఇప్పుడు ఇంతకుముందు యాదాద్రి భువనగిరి జిల్లాలో మరి ఏదైతే స్వర్ణగిరి అని అక్కడ యాదాద్రి టెంపుల్ లక్ష్మీనరసింహ స్వామి కానీ ఇలాంటి మంచి మంచి టెంపుల్ అంటే మంచి గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో ప్రాంతంలో కానీ సంగారెడ్డిలో కానీ ఇక్కడ పటాన్ చెరువులో కానీ ఇటు చూసుకుంటే రామోజీ ఫిలిం సిటీలో 100 ఎకరాలు ఉన్నది. మాకు మధ్యమడుగులో 50 ఎకరాలు వద్దు సార్, మాకు ఇక్కడ 10 ఎకరాలే ఇవ్వండి, కానీ ఈ హైదరాబాద్ నడి ఒడ్డున ఈ సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహం పెడితే నీకు జాతి రుణపడి ఉంటుంది, మీ మాట నిలబడుతుందన్న మాట కూడా మా ద్వారా మీకు చెప్తా ఉన్నాం. ఎందుకంటే 10 మందికి నచ్చేలా కాదు, ఇది అందరి దైవానికి సంబంధించింది, ఇది దైవ కార్యం. కాబట్టి దయచేసి అక్కడ పెట్టే విగ్రహం ఏదో ఈ చుట్టుపక్కల మీరు పెట్టండి. జాగా అంత ప్రభుత్వ భూమి లేదు, మాకు 100 ఎకరాలు వద్దు సార్, మాకు 10 నుంచి 15 ఎకరాలు ఇచ్చినా అక్కడ మందిరం కట్టుకొని దాని పక్కన ఒక చిన్న చిన్న యూనివర్సిటీ లాగా చదువుకునే పిల్లగాళ్ళందరూ. ఎందుకంటే మా దల్లా చాలామంది, ఎందుకంటే అభివృద్ధి కామడో దూరంలో ఉన్నటువంటి తండాలు ఇప్పటికి మీకు తెలుసు, రోడ్లు లేనటువంటి తండాలు, ఎక్కడైనా స్వతహంగా భూములు గొడ్లు అమ్ముకొని కూడా ఇప్పుడు యూనివర్సిటీలలో ఇప్పుడిప్పుడే చదువుకున్నటువంటి సందర్భాలు. మరి ఆ పిల్లలు అక్కడ ఆ యూనివర్సిటీలో రీసెర్చ్ చేయడానికి అంటే పిహెచ్డి చేయాలంటే గౌరవ డాక్టరేట్ రావాలంటే అక్కడ సేవాలాల్ మహారాజ్ గారి జీవిత చరిత్రను, మరి కనుమరుగైతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, ఇప్పటికీ లిపి లేకున్నా కానీ ఈ 16-17 కోట్లకు పైచిలుకున్నటువంటి దేశంలో బంజారా వాళ్ళు ఇప్పటికీ మా భాష లిపి లేకుండా మాట్లాడుతున్నామంటే అది ఎంత గొప్పతనమో మీకు తెలుసు. అందుకోసానికే వాళ్ళు రీసెర్చ్ చేయడానికి, అందుకోసానికి ఇవన్నీ ఈరోజు ఈ అవనిపై ఉన్నటువంటి మార్గదర్శి మీకు తెలుసు, నేషనల్ హైవే. ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి నేషనల్ హైవే అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఆ రోడ్డు మార్గాలను కనిపెట్టిందే కూడా ఈరోజు బంజారా వాళ్ళు. రైలు మార్గాలు చూడండి మీరు, ఈరోజు మేము కొండలలో గుట్టలలో బతికేటువంటి బంజారా జాతి ఈరోజు ప్రతి అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. అయితే 8500 సంవత్సరాల చరిత్ర ఈ బంజారా వాళ్ళది. సింధు నాగరికత నుంచి ఇప్పటి వరకు ఈ బంజారా జాతి ఒకే వేషధారణ, ఒకే సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళు తినే తిండి కూడా అందరిది ఒక్కటే. అంటే చూడు ఎంత కట్టుదిడ్డంగా ఉండి ఒకే మాటపై ఉండేటువంటి జాతి ఈ బంజారా జాతి. ఈ లంబాడి జాతిలను కూడా 10% రిజర్వేషన్ ప్రకారం అన్ని హక్కులలోనే కల్పించాలి. అందుకోసానికే మా అందరి సంతు సాధవులు ఇక్కడ ఉన్నటువంటి పూజారులతో తరపున మా బంజారా కుటుంబ సభ్యుల తరపున మీకు చెప్తా ఉన్నాం సార్, దయచేసి ఆ మధ్యమడుగులో కాకుండా ఆ చేసేటువంటి గొప్ప పుణ్యక్షేత్రం మీ పేరు ఉండిపోతుంది, జాతి మొత్తం నీ వెనకాల ఉంటుంది. ఈసారి అయితే 35 సీట్లు ఏ విధంగా అయితే మీకు దగ్గరుండి గెలిపించారో మీరు మంచి పనులకు ఎప్పుడు విజయమే ఉంటుంది. కాబట్టి ఇంకా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తే కూడా ఈ జాతి నీకు రుణపడి ఉంటుందన్న మాటను తెలియజేసుకుంటూ, మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు సమతామూర్తి శంషాబాద్ కాడ ఎంత అద్భుతంగా కట్టారు. అలాగే మాకు కావాలి. ఇటువంటి జాగాలు లేకున్నా కానీ మాకు బాగా వద్దు, ఇంకా మీకు ప్రభుత్వం నుండి డబ్బులు లేకున్నా కానీ మేమే నపరింత చేసుకొని మేమే ఆ టెంపుల్ని నిర్మించుకుంటాం. కాకపోతే మాకొకటి ఠికాణం అంటే అక్కడ ఉన్నటువంటి ఆ జాగను మాకు చూపిస్తే గొప్ప పుణ్యక్షేత్రం అక్కడ కట్టే ఏదైతే పుణ్యక్షేత్రం ఉందో ఇక్కడ పరిసర ప్రాంతాలు అంటే ఇటు సంగారెడ్డి కానీ, ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి కానీ, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా కానీ, అట్లా ఇటు చూసుకుంటే మన యూనివర్సిటీ మొక్కన కానీ, ఇక్కడ శంషాబాద్ ఏరియాలలో కానీ, రామోజీ ఫిలిం సిటీ దగ్గర కానీ, ఈ అవుటర్ సరౌండింగ్ రౌండ్లో అంటే ఈ అవుటర్ రింగ్ రోడ్ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహం అంటే ఈ గొప్ప పుణ్యక్షేత్రం, ఈ గుడి, ఈ భవ్య మందిరం నిర్మించడానికి మీరు కంకణం కట్టుకున్నారు, బాగానే ఉంది. ఆ విగ్రహం ఏదో ఇక్కడ కట్టాలని చెప్పి మా అందరి అభిప్రాయం సార్. అందులో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. 10 మంది అనగానే మీరు చేయారు, బాగుంది, కానీ అక్కడ కూడా అందరి అభిప్రాయాలు తీసుకోవాలి సార్. దయచేసి అక్కడ కట్టడం మీకు వద్దన్నట్లా, కానీ అక్కడ అది ఇంకా దరిదాపులా 20-50 సంవత్సరాల పని ఉంది అక్కడ, అదంతా అభివృద్ధి చెందాలంటే. అందుకోసానికి దయచేసి అక్కడ కట్టేదేదో ఇక్కడ పుణ్యక్షేత్రం ఇక్కడనే కట్టాలని మనస్ఫూర్తిగా మరొకసారి కూడా మీకు మా హంబుల్ రిక్వెస్ట్ సార్. దయచేసి మీరు ఇక్కడనే కట్టి ఇంకింత ఈ జాతిని రుణపడి ఉంటారు, నీకు ఈ ఇచ్చిన మాట తప్పకుండా అదేదో పుణ్యక్షేత్రం ఇక్కడనే కట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం సార్. మరొకసారి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామ్ రామ్, జై సేవాలాల్, జై భీమ్.